నమస్కారం, న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గేమ్ చేంజర్ గా నిలుస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విమానాశ్రయం ప్రారంభంతో పాటు 17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి 3 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 17,900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి 3 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని, వారి కోసం 5 నుంచి 6,000 బస్సులతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్రకు దేశ విదేశాలతో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని, 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్తో ఎగుమతులకు కొత్త ఊపు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ప్రారంభోత్సవానికి విజయవంతం చేసేందుకు 3 జిల్లాల్లో భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, 200 హోర్డింగ్స్, 50 LED స్క్రీన్లు, డ్రోన్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టు 14న పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని అందించే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్తరాంధ్ర బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందని మంత్రి పార్థసారథి విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందుల్లో పర్యటించారు. తన బంధువు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు వైఎస్ ఆనంద్ రెడ్డి గురువారం వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో పులివెందుల్లో కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పులివెందులకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి నేరుగా ఆనంద్ రెడ్డి స్వగృహానికి వెళ్లారు. అక్కడ భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటిస్తూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పరామర్శించిన జగన్ ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి ఓదార్పునిచ్చారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తర్వాత పులివెందుల్లో నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొని వైఎస్ ఆనంద్ రెడ్డికి తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. వైఎస్ ఆనంద్ రెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పులివెందుల్లో అంత్యక్రియలు విషాద వాతావరణంలో ముగిశాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఉంటుందని ఆయన అన్నారు. హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనలో బాధితుడి కుటుంబాన్ని పరామర్శించకుండా నిందితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం అమానవీయ చర్యని లోకేష్ విమర్శించారు. ఈ వ్యవహారం బాధిత కుటుంబాన్ని మరింత మనోవేదనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. బాధితులను విస్మరించి నిందితులకు అండగా నిలిచే రాజకీయాన్ని ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అరుదుగా చూస్తామని, అలాంటి తీరు జగన్కే చెల్లిందని ఆయన ఆరోపించారు. ఇది పరామర్శ కాదని, నేర మనస్తత్వానికి పరాకాష్ఠని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మచిలీపట్నం వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని, కృష్ణా డెల్టాకు వెంటనే సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, క్రాప్ హాలిడే పరిస్థితి ఏర్పడితే ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, తల్లికి వందనం పథకాన్ని అర్హులందరికీ అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కృష్ణా జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మచిలీపట్నం వైసీపీ నేతలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, గుడివాడ, పెడెన, పెనమలూరు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు కలిసి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.
విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందని, పంటలు వేసిన తరువాత నీరు లేదని చెప్పడం దురదృష్టకరమన్నారు. రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై కేసులు పెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త దుక్కుపాటి శశిభూషణ్, పెడన సమన్వయకర్త ఉప్పల రమేష్, పెనంలూరు సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన, మహిళా, సోషల్ మీడియా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. గాలి ప్రభుత్వం అంటే ఎంత గాలి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించుకు తింటాకి, జైళ్లలో వేయటాకి, కొడతాకి, తంతాకి తప్పితే అక్రమ కేసులు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనం కనపడకుండా కొట్టాలి, తన్నాలి, తోలాలి, తరిమేయాలని తప్పితే ఎంత కంట్రోల్ ఈ గాలి ప్రభుత్వం ఎందుకంటున్నానంటే ఎంత కంట్రోల్ తప్పిందంటే సింహాచలం గిరిజ ప్రదక్షిణ రచ్చరచ్చయి 5 గంటల పాటు జనజీవితం స్తంభించి అల్లాడిపోతే రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ, వైజాగ్ సిపి ముగ్గురు బజార్ని బట్టి తిట్టుకుంటున్నారు. నువ్వేదవంటే నువ్వేదవని. మరి గాలి ప్రభుత్వానికి ఏమనాలి? ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ, ఈ వైజాగ్ సిపి ముగ్గురు బజార్ని బట్టి తిట్టుకుంటున్నారు. నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి, నువ్వేదవంటే నువ్వేదవు. అంటే ఇదే భాష కాకపోవచ్చు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా చేసి దాని భావాన్ని చెప్తున్నా. మీ గాలి ప్రభుత్వం ఈ స్థాయిలో ఉంది. 2 ఏళ్ళు ఇంకా అవ్వక ముందే మొన్నటికి ఇవాళ 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరం మొదలైంది. ఈ కర్మ ఏ రాజకీయ పార్టీకైనా రావచ్చు అని ఎవరిని కోరుకుంటారా? పోండ్రా బాబు అని జనం అల్లాడుతున్నారు, పూజలు చేస్తున్నారు, దండాలు ఎడుతున్నారు, దేవుళ్ళకి మొక్కుతున్నారు. ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో అమ్మవారి జాతరలన్నీ జరుగుతాయి. ఆంధ్రాలో జాతరలో మొక్కున్నారు. అమ్మా తొందరగా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని పొమ్మని చెప్పమ్మా, నీకు గొరిపోతుని ఇస్తాం, కోళ్ళని ఇస్తాం, మేకలను ఇస్తాం అని చెప్పి దండాలు పెట్టుకుంటున్నారు. నిజంగా మీకు సిగ్గుంటే మేము చెప్పిన అన్నిటి మీద డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయించండి. బుద్ధి తెచ్చుకుని పోలీసుని ఎక్కడ వాడాలో అందుకు వాడండి. విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడమే తమ లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రామరపాడులోని ఆషాఢమాస ఉత్సవాల్లో పాల్గొని శాకంబరి దేవిగా అలంకరించిన వెంకంప పేరంటాలమ్మను దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధి, తాగునీటి సమస్య, విద్యుత్ సదుపాయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామవరపాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఆయన సతీమణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజుల బజార్లోని అమ్మవారి పుట్టింటి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఆషాఢమాస సారి సమర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్లగడ్డ వెంకట్రావు విజయవాడ రూరల్లోని రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, అంపాపురం, నయనవరం, పాతపాడు, నున్న గ్రామాలు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, చెత్త నిర్వహణ, విద్యుత్ సమస్యలకు వీఎంసీలో విలీనమే శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు. అధిక టీడీఎస్ నీటి సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యే రామవరపాడులో విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 33 కేవీ సబ్స్టేషన్లు మంజూరు చేసిందని తెలిపారు. వీఎంసీ విలీన అంశాన్ని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే గన్నవరం వరకు గ్రేటర్ విజయవాడను విస్తరించాలని కోరనున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో కమిటీ 90% లక్ష్యాలను సాధించిందని, ప్రతి శుక్రవారం వందలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఎర్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పా. నేను గతంలో ఓత్ తీసుకుంటాకు వచ్చినప్పుడు ఈ మూల మీద చెప్పులు పెట్టిన పరిస్థితి చాలా బాధ కలిగించింది. గుడి లోపల చెప్పులు ఉంటాయి. చంటి గారికి మన ట్రస్ట్ చైర్మన్కి చెప్తే వెంటనే దాన్ని పరిష్కరించాడు. డెఫినెట్గా ఈ ఆలయ కమిటీ ఏదైతే భక్తిభావంతో నేను ఆశించి వాళ్ళకి పదవులు ఇచ్చానో దానికి దాదాపుగా 90% బాగా పనిచేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. దానికి 2 ఎగ్జాంపుల్స్. పల్లకీ సేవ లేకపోతే అంతకుముందు అమ్మవారికి ఇప్పుడు పెట్టిన పరిస్థితి. అలాగే గడిచిన ఫిబ్రవరి నుంచి గత 6 మాసాలుగా వచ్చిన వాళ్ళందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశాడు. ప్రతి శుక్రవారం 600 మంది వచ్చినా 1000 మంది వచ్చినా
పెడుతున్నారు. అది కూడా దాతలను ఎవరైనా దాతలు ఇచ్చిన డబ్బులతో. అంటే ఆ దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఈ పేరంటాలమ్మ తల్లి, వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయం జనధన ప్రవర్ధమానమై ఈ ప్రాంత ప్రజల కోరికలు తీరుస్తుంది. అలాగే రాబోయే కాలంలో ఈ 9 గ్రామాలని విఎంసీలో కలపాలని, అదే ఒకవేళ గ్రేటర్ విజయవాడ అయితే గన్నవరం తర్వాత కలిపినా అభ్యంతరం లేదని చెప్పా. అలాగే ఈ 9 గ్రామాలకి ఉన్న చెత్త సమస్య కానీ, ఈ 9 గ్రామాలకి ఉన్న మంచినీటి సమస్య కానీ, టీడీఎస్ నీళ్లు తాగే దౌర్భాగ్య స్థితిలో నా నియోజకవర్గంలోని 9 గ్రామాల ప్రజలు, దాదాపు 150,000 మంది ప్రజలు అసలు కనీసం వాళ్ళకి టీడీఎస్ నీళ్లు తాగుతున్నాము అని కూడా తెలియకుండా గత 30, 40, 50 సంవత్సరాలుగా బతికారంటే అది డెఫినెట్గా గతంలో పరిపాలించిన వాళ్ళ ఓవర్లుక్ అని నేను భావిస్తున్నాను. నేనేమి రాజకీయ విమర్శ చేయట్లా. కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ విఎంసీలో కలిపితే తప్ప గన్నవరంలో డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చాలంటే ఆ వెహికల్ కొని జందాలకు తోలుతున్నాం. ఆ డంపింగ్ యార్డ్ని మొట్టమొదటిసారికి ఎమ్మెల్యేని 10 రోజులు మేము తీసాం రోడ్డు పక్కన ఉన్నదాన్ని. కానీ ఈ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు అన్నిటికీ సిఆర్డీఏ పనులు కడుతున్నాం. కానీ ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి. సిగ్గుచేటని విషయం ఏంటంటే రామవరపాడు లాంటి 40,000 మంది జనాభా, ప్రసాదంపాడులో 30,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామాల్లో ఈ ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. నేను ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ఇంత పెద్ద గ్రామానికి 33 kV సబ్స్టేషన్ ఇప్పుడు దాకా లేదంటే అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని కోరిందే తడవుగా అసెంబ్లీలో 33 kV సబ్స్టేషన్ 2 ఇచ్చారు. ఒకటి శంకుస్థాపన చేసాం, అతి త్వరలో ఓపెనింగ్ రెడీగా ఉంది. రెండో దానికి స్థలం ఎదుగుతున్నాం. అలాగే ఇక్కడ అన్యాక్రాంతమైన భూముల మీద విజయవాడ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లోకేష్ విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి నూతన విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. జీవో 77ను రద్దు చేయాలని, విద్యార్థి రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం లాలాపేట గాంధీ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ప్రదర్శన చేపట్టింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ లోకేష్ ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో కూడా మరో జన్ జెడ్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రతి జిల్లాలో విద్యార్థులు సమీకరించి నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తాను, ఏదైతే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకి ఈ జీవో నెంబర్ 77 శాపంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రావట్లేదు. నేను అధికారంలోకి వస్తే పూర్తిగా ప్రైవేట్ పీజీ కళాశాలలో, ఎయిడెడ్ కళాశాల చదివేటువంటి విద్యార్థులకి రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తామని చెప్పని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇంతవరకు జీవో నెంబర్ 77 మీద ఊసే లేదు. పూర్తిగా ఈరోజు విద్యార్థి లోకాన్ని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోసం చేస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థుల పక్షాన నారా లోకేష్ తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు గారు తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని పూర్తిగా మీ కుమార్ నారా లోకేష్ మోసం చేశారు. కాబట్టి మాకు కొత్త విద్యాశాఖ మంత్రి కావాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల సంక్షేమ హాస్టల్స్లోకి మీడియా మిత్రులు వెళ్ళకూడదు, విద్యార్థి సంఘం వెళ్ళకూడదని చెప్పని ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అటు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలోని విద్యార్థుల్ని నమ్మించి మోసం చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే ఎవరైతే ఓటు హక్కు కలిగిన విద్యార్థులు ఉన్నారో కేవలం విద్యార్థుల ఓట్ల కోసం యువగళం పాదయాత్ర నిర్వహించి ఆ యువగళం పాదయాత్రలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులతో, పీజీ చదువుతున్న విద్యార్థులతో మమేకమయ్యి మీకు ఖచ్చితంగా పెండింగ్లోని ఫీజు రియంబర్స్మెంట్ల బకాయిలు విడుదల చేస్తాం మేము అధికారంలోకి రాగాలని చెప్పారు. ఈరోజు అదే విద్యార్థులు నమ్మి మా చదువులు బాగుపడతాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళతో అందరూ వెళ్ళి ఓట్లు వేసి ఈరోజు విద్యాశాఖ మంత్రిని చేశారు. ఈరోజు పీఠం ఎక్కాక ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వదలలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
నారా లోకేష్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఢిల్లీలో జంజీ ఉద్యమం మొదలైందో మీరు కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే ఈ రాష్ట్రంలో కూడా జంజీ ఉద్యమం మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత శరీర అవయవ దానాల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన గుంటూరులో జాతీయ అంతర్జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వ తేదీన నగరంలో అవగాహన ర్యాలీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని సంఘం అధ్యక్షులు డాక్టర్ రమణ యశస్వి, మెంబర్ రాధారాణి తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాల వరకు ప్రదర్శన కొనసాగుతుందని అన్నారు. మరణించిన జీవించడం అనే నినాదంతో ఆర్గాన్ డొనేషన్ పై గుంటూరులో 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. ప్రజలందరికీ నమస్కారం అండి. 3వ తారీఖు ఆగస్టు జాతీయ అవయవ దాన అవగాహన దినోత్సవ సందర్భంగా మేము స్పెక్ట్ తరఫున అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవాలు దానం చేయడము, వాటి మీద ర్యాలీ ప్రోగ్రామ్స్, అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన గుంటూరు జిల్లా టౌన్లో ఉన్న కాలేజెస్లో స్టూడెంట్స్ అందరి మధ్య కూడా ప్రజలందరి మధ్య అవగాహన తీసుకురావాలని కార్యక్రమాలు రూపొందించుకున్నాము. అందులో భాగంగానే ఆల్రెడీ ఒక 5 days బ్యాకే ఒక షార్ట్ రీల్ కూడా అవయవ దానం మీద తీయడం జరిగింది. హిందూ ఫార్మసీలో మన రమణ యశస్వి గారు స్టేట్ అవయవ దాన అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అలానే రేపు 3వ తారీఖు హిందూ ఫార్మసీలో అవేర్నెస్ ప్రోగ్రాము అంబేద్కర్ లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి హిందూ ఫార్మసీ వరకు ఒక బిగ్ ర్యాలీ అరేంజ్ చేసుకున్నాము. ఆ ర్యాలీలో కూడా అందరు గుంటూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా కలెక్టర్, కమిషనర్ గారు, అలానే మన వెస్ట్ ఎమ్మెల్యే గారు గల్లమాదేవి గారు వారందరూ కూడా పాల్గొంటారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఇదే క్రమంలో మేము 13వ తారీఖు వరకు కూడా ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ప్లాన్ చేసుకున్నాము. 5వ తారీఖు పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ 6th సిమ్స్ ఫార్మసీ కాలేజీ, అలానే 6 కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆల్సో అక్కడ కూడా ఒక ర్యాలీ ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రాము 6th. అలానే 7th వచ్చి టీజేపీఎస్ కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాము. 8th వచ్చేసి అభ్యుదయ మహిళా కాలేజీలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేసుకుంటున్నాము. అలానే 13వ తారీఖు కూడా ఇంకొక ర్యాలీ కూడా ప్లాన్ చేయాలనుకున్నాం. సో టోటల్గా ఒక 3-4 ర్యాలీస్ అవుతాయి. అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా ఈ పక్షోత్సవాల సందర్భంగా ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రకారంగా పోతున్నాము. ఈ క్రమంలో అందరూ కూడా ప్రజలు కూడా మమేకమయ్యి మన అవయవదాన అవసరం గుర్తించి వాటి ఆవశ్యకత గుర్తించి మన శరీరాన్ని భగవంతుడిచ్చిన ఈ శరీర అవయవాలు వేస్ట్ కాకుండా ఇంకొకరికి మన మరణం తర్వాత కూడా ఉపయోగపడాలి. బ్రతికి ఉన్నప్పుడే సేవ కాదు, మరణించిన తర్వాత సేవ చేసే అవకాశం ఈ అవయవదాన దినోత్సవాల్లో అవగాహన అందరికీ కలగాలని అరేంజ్ చేశాము. సో మా స్లోగన్ వచ్చి మరణించినా జీవించండి అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నాము. మా సమస్యల పరిష్కారం కోరుతూ స్కీమ్ వర్కర్ల ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఉమామహేశ్వరరావు, కుమారి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు జీతాలు పెంచడం, ఉచితంగా భూములు ఇచ్చే ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు జీతాలు పెంచడం లేదన్నారు. 3,000 జీతంతో ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. జీతాలు పెంచని పక్షంలో 2047 వరకు కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే పోషించాలని స్పష్టం చేశారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను పర్మనెంట్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఆర్పీలు, యానిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, సెకండ్ ఏఎన్ఎంలు, సమగ్ర శిక్ష వీళ్ళందరూ కూడా ఈరోజు కలెక్టరేట్లన్నీ దిగ్బంధనం చేశారు. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల జీతాలు పెంచకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు. జీతాలు పెంచండి అని కోరినప్పుడల్లా మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, గల్లంతా ఖాళీ అయిపోయిందని చెప్తున్నారు. కానీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి లక్షల రూపాయలు జీతభత్యాల కింద ఇస్తున్నారు. పేపర్లు చదువుకోవటానికి నెలకి 23,000 రూపాయలు ఇస్తున్నారు. మరోవైపు పెట్టుబడిదారులకి భూములు ఉచితంగా 99 పైసలకి ఎకరాని సంవత్సరానికి కౌలుకిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకి పన్నుల్లో రాయితీలు, నీరు ఉచితం, కరెంటు ఉచితం, భూములు ఉచితం, అన్నీ ఉచితంగా కట్టబెడుతున్నారు.
మరి కాంట్రాక్ట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు ఈ ప్రభుత్వానికి సేవలు చేస్తున్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కరోనాలో కష్టకాలాల్లో ప్రాణాలటి పనిచేశారు. అటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోలు, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, కూరగాయ ధరలు, బియ్యం ధరలు, ఇంటి కిరాయిలు ఇవన్నీ అనేక రెట్లు పెరిగాయి. ఇట్లాంటి టైంలో వీళ్ళ జీతాలు పెంచకుండా కేవలం 3,000, 10,000, 11,500తో ఎట్లా బతకాలో ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. వీళ్ళు అడుగుతుంది న్యాయమైన డిమాండ్. మేడలు, మిద్దెలు అడగట్లా, బంగారపు నగలు అడగట్లా. అయ్యా మేము బతకాలి, మీరు పెంచిన పన్నుల్లో మా కుటుంబాలు పోషించుకోవాలి, మా బిడ్డలు పస్తుల నుంచి గట్టెక్కించుకోవాలి అంటే బాబు గారు చెబుతున్నాడు ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్తలు తయారు చేస్తానంటున్నాడు. 2047 దాకా ఆగమంటున్నాడు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం. 2047 దాకా మీరు మా ఇళ్లకి, రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ప్రజలకి పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులకి వాళ్ళ ఆకలి బాధలు తీర్చండి. 2047 వచ్చేదాకా ఇంటి అవసరాలకు అవసరమైనటువంటి సరుకులు, బియ్యం, ఉప్పు, పప్పు, నూనెలు అన్నీ మీరు సరఫరా చేయండి. ఒక్క నయా పైసా కూడా జీతం పెంచమని మేము ప్రభుత్వాన్ని అడగం. ఇది మేము కార్మికులను అడగకుండా కార్మికుల తరపున మేము వత్తాసుగా ఉండి చెబుతున్నాం. ఈ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధమైతే 2047 దాకా మేము జీతాలు అడగం. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఈ స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పస్తులతో బతికి మెగా డిఎస్సిలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ నేతలు కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, స్పోర్ట్స్ కోటాలో 441 పోస్టులను తమ వారికి మంత్రి లోకేష్ కట్టబెట్టారని, జీవో నెంబర్ 4 ద్వారా పరీక్షల్లో పాల్గొనకుండానే ఉద్యోగాలు ఇచ్చారని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. కానీ లోకేష్ చేయలేదు. తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. దానిలో భాగంగానే ఇవాళ కలెక్టర్ గారికి అంటే జేసీ గారికి మా విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మళ్ళా నిరాహార దీక్షల కార్యక్రమాన్ని, రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని, టౌన్ హాల్ మీటింగ్సు, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించాలని భావించి షెడ్యూల్ ఇచ్చారు. 10వ తారీఖున ర్యాలీ కూడా జరుగుతుంది. దీనిలో ప్రధానమైన అంశం, ఇది చాలా ఘోరమైనటువంటి స్కామ్కి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటిగా సంతకం పెట్టేది డిఎస్సి మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించారు. అధికారంలోకి వచ్చారు. సరే, మొదటి ఎమ్మటే చేయకపోయినా 1 సంవత్సరంన్నర తర్వాత, సంవత్సరానికో డిఎస్సి పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షల కోసం 3,50,000 మంది చదువుకున్న వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. దానిలో 1,600 పోస్టులు ఉన్నాయి. ఈ 1,600 పోస్టులు నింపేటటువంటి కార్యక్రమం చేశారు. ట్రాన్స్పరెంట్గా 16,000, అంతేనా? 16,000 ట్రాన్స్పరెంట్గా చేసి ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తమ వాళ్ళని ఈ ఉద్యోగాల్లో నియామకాలు చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన దురుద్దేశంతో సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాల్పడ్డాడు. ఖచ్చితంగా 441 ఉద్యోగాలను, అంటే స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నాడు. డబ్బులు తీసి కొంతమందిని వేసుకున్నారు, తనకు సన్నిహితమైన వాళ్ళ గురించి వేసుకున్నారు. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు ఆధారాలు ఏమిటి అని అడగొచ్చు. నేను చెప్తున్నా, జనరల్గా స్పోర్ట్స్ కోటా 2% ఉంటుంది. మన లోకేష్ గారు, అదే లవకేష్ గారు దాన్ని 3% చేశారు ఒక జీవో ఇచ్చి. దాంతో 441 పోస్టులు వచ్చినాయి, పెరిగినాయి పోస్టులు. అయితే ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో అందరూ పాల్గొంటారు. స్పోర్ట్స్ కోటా తర్వాత నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారు? వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మరి ఉద్యోగులకి అండగా ఉండటానికి ఏ విధంగా ఈ డిఎస్సిలో అవకతవకలు, అలాగే ఏ విధంగా
ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని బయటికి తీసుకొని వచ్చి దాంట్లో ఏ విధంగా జరిగింది అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే డిఎస్సి ఉద్యోగాలు వచ్చి ఏ విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేర్లు వచ్చి ఈరోజు వాళ్ళకి రాకుండా మరి ఏ విధంగా చేశారో దాంట్లో కొంతమంది ఎవరెవరు మరి వచ్చిన వాళ్ళు మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి అయిన నారా లోకేష్ గారు ఇప్పుడు దాకా దాని మీద సమాధానం చెప్పలేదు. ఏదో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా లోకేష్ గారు దీని గురించి స్పందించట్లేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది లోకేష్ గారు తప్పు ఉంది అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా ఏ వైపు చూసినా కూడా స్టూడెంట్స్కి కానీ లేకపోతే యువతరానికి కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నిర్వర్తించకుండా ఏ విధంగా చేతులు దులిపేసుకుంటూ గాలికి వదిలేసి ఏ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. దానికోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి జిల్లా వ్యాప్తంగా అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఇన్ఛార్జెస్ అందరం కలిసి వచ్చాము. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపుగా 400 ఉద్యోగాలు ఏ విధంగా స్పోర్ట్స్ కోటాలో. ఈ రోజు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు జిల్లా పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గాదే మాట్లాడుతూ రాష్ట్రంలో యువత రాజకీయాల పట్ల సుముఖంగా ఉన్నారా, విముఖంగా ఉన్నారా అనేది ఆలోచించాలని, నిన్న ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి పరామర్శ పర్యటనల పేరుతో అలజడులు సృష్టించారని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు, వైసీపీకి చెందిన నాయకులను కార్యకర్తలను చూస్తుంటే పోలీసులే భయపడుతున్నారని అన్నారు. యువతరమంతా కదిలొచ్చి ఈ దేశం నా దేశం, నా దేశం బాగుండాలనే నినాదాలతో ఒక ఉద్యమం చేస్తే ఒక చట్టమే వాళ్ళు వచ్చింది యాంటీ లీకేజ్ మీద. అలాంటి తరుణంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో యువత ఏం ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి జంజీ ఏ విధంగా ఉన్నారు, రాజకీయాల పట్ల సుముఖతగా ఉన్నారా, విముఖతగా ఉన్నారా, అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఈ జంజీ గమనిస్తుందా లేదా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చూసాం నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శ పేరుతో రేపాగితే ఎల్లుండి మన రాష్ట్రం గర్వించే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించుకునేటటువంటి సందర్భంలో నిన్న ఉత్తరాంధ్రలో వాళ్ళ నాయకుడిని పరామర్శ అనే పేరుతో నిన్న జరిగినటువంటి సంఘటనలు, పరామర్శ అనే పేరుతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం మరి ఆ వ్యక్తిని అంటే అసలు మీ ఎజెండా ఏంటి? పరామర్శిద్దామనేది మీ మనసులో ఉందా లేదా? అక్కడికి వెళ్ళి జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా కులాలు ఎత్తుతాడు. ఈయనకి తెలిసింది వెళ్ళే కులాలు శవాలు తప్పితే ఇంకోటి ఉండదు ఈయనకి. బీసీలని ఏ రకంగా చేస్తున్నారు, బీసీ నాయకుడు అంటే ఒకసారి వ్యత్యాసం చూడండి. పవన్ కళ్యాణ్ గారు నేరం చేసినాడికి కులం ఏంట్రా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేరస్తుల్ని కులాల వారీగా జనంలోకి చెప్పించే విధానం కాదు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలి అనేది ఒకసారి గ్రహించండి, గమనించండి అని రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాం. మరి అంత ప్రేమ ఉండి అక్కడ దాకా వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన పరామర్శించకుండా ఎందుకు వచ్చాడు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.